పచ్చి కాయగూరలు గానీ అట్లాంటివేంటంటే డిపెండ్స్ అండి. ఒక్కొక్క కాయగూరకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటది. ఇప్పుడు కూర్చొని ఒక బంగాళదుంప అన్నది పచ్చిగా మనం తినలేము. ఎందుకంటే దాంట్లో ఉన్న స్టార్చు అవన్నీ ఏంటంటే తొందరగా డైజెస్ట్ అవ్వవు. ఎందుకంటే చాలా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవి. ఉడకబెట్టడం వల్ల ఏంటంటే ఆ కాంప్లెక్సిటీ ఉన్న ఆ కార్బోహైడ్రేట్స్ అవన్నీ బ్రేక్ అయ్యి సింపుల్ ప్రొడక్ట్స్ అవుతాయి. సో, ఈజీగా డైజెస్ట్ అవ్వగలుగుతది. లేదు ఇట్లాంటి ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే 2 గంటల్లో అరుగుదల అవ్వాల్సినవన్నీ 6-8 గంటలు అట్లాగా అరుగుదలలోకెళ్తాయి. ఆ అరుగుదలలో ఉన్న ఎనర్జీ మొత్తం మిస్‌యూజ్ అవుతుందక్కడ. సో, ఆ గట్ మూవ్‌మెంట్ అన్నది డెఫినిట్‌గా తగ్గుతది. ఎందుకు అంటే డైజెషన్‌ని ఇంకొంచెం టైము పొడిగించుకోవడానికి ఆ బేబీ యొక్క గట్ మూవ్‌మెంట్ తగ్గుతది. సో, గట్ మూవ్‌మెంట్ అన్నది తగ్గుతది. కానీ ఉడకబెట్టాల్సిన కూరగాయలు ఉడకబెట్టి తినడం వల్ల మీకు మెరుగైన ఆహారం వచ్చినట్టు, మెరుగైన పద్ధతిలో మీరు ఫుడ్ ఇవ్వగలుగుతున్నట్టు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.